హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. 2025లో కొత్త మామిడికాయ కొత్తగా పెడుతున్నానండి. పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకొని ఆవకాయ పచ్చడి అండి. నేనైతే ఇవి చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఒక క్లాత్తోనే తుడుచుకోవాలండి. తుడుచుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపల అది ఒక లేయర్ ఉంటుంది, అది కూడా తీసేసి శుభ్రంగా తుడిచేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత మనము ఫ్యాన్ కింద ఒక 5 minutes వరకు ఆరబెట్టాలండి. తర్వాత దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కొలత అనేది ఏం లేదండి. నేను 2 మామిడికాయలతోనే చేశాను కాబట్టి కొలతలు ఏం చూపించట్లేను. సింపుల్గా చేస్తున్నాను. చాలా రోజులు వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఏమో మెంతులు తీసుకోవాలండి. ఇవి దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇవి వేయించుకొని మిక్సీ పట్టి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి. మ్యాంగో పికిల్కి సరిపడంత తీసుకొని తర్వాత ఫిష్ కర్రీకి ఉపయోగం ఉంటుందని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి. కావాలంటే మీరు కూడా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చల్లారాక ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఇలా చల్లారాక మనం మిక్సీ పట్టేయాలండి. తర్వాత మనం తాలింపు వేసుకుందాము. నేనైతే ఒక 100 grams నూనె తీసుకున్నాను 2 మామిడికాయలకి. తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఆవాలు కూడా వేసేసుకోవాలి. తర్వాత మెంతులు ఒక 2-3 మెంతులు వేసుకోవాలండి. సగం చెంచా వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఓల్చి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి. నేనైతే కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, తాలింపు అయితే ఇదేనండి. ఇలా కలుపుతూనే ఉండాలి. నేనైతే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను, పొట్టు తీసుకొని. మీరు కూడా ఇలానే తీసుకోండి. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి తీసుకోవాలి. అప్పట్లో అయితే పల్లీలు కూడా వేసేటోళ్ళు, ఇప్పుడు ఎవరు వేస్తలేరు అట్లా. ఇక నేను కూడా స్కిప్ చేసేసానండి. తర్వాత వెల్లుల్లి కూడా తీసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే ఉండాలి, మరీ నల్లగా కాకుండా బ్రౌన్ కలర్లో రావాలండి. తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్నవి చూపిస్తానండి. ఇవైతే నేను ముందుగానే వేయించి పట్టి ఉంచానండి. అది మెంతులు, జీలకర్ర పొడి ఇవి. తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా పొట్టుతోనే కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఇవి వేస్తే ఏంటంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. తర్వాత ఇంకా కొంచెం మనము కట్ చేసుకున్న ముక్కలు చూపిస్తానండి. ఇవేనండి కొన్ని మామిడికాయలు వచ్చినాయి ముక్కలు అయితే. ఇవి ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. ఇవి నేనే కట్ చేసుకున్నానండి ముక్కలుగా. తర్వాత మనం కొన్ని వేసేసుకోవాలి. ముక్కలకి సరిపడంత మన క్వాంటిటీ ఏం లేదండి, ఒక 2 స్పూన్ అట్లా వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి కూడా. తర్వాత మనం కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుతూ ఉండాలండి. తర్వాత కొంచెం పసుపు వేయాలి, చిటికెడే పసుపు వేసేసుకోవాలి. తర్వాత మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసేసుకుందామండి. సాల్ట్ అయితే లాస్ట్కి వేసుకోవాలి, ముందుగానే వేసుకుంటే ముక్కలు మెత్తగా అవుతాయండి. ఇలా కలుపుకుంటే ముక్కలు గట్టిగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఒక 5-6 టేబుల్ స్పూను కారం పొడి వేసుకున్నాను. కారం పొడి ఇంట్లోదే అండి, మేము ప్రిపేర్ చేసుకున్న కారం పొడి. ఇవన్నీ మేమే ప్రిపేర్ చేసేసుకుంటాము. తర్వాత సాల్ట్ మేమైతే కారంలో సాల్ట్ పట్టిస్తామండి కారం పొడి, అందుకనే నేను సాల్ట్ కొంచెం తక్కువనే వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. తర్వాత మనం లాస్ట్కి
మనం తాలింపు పెట్టుకున్న నూనె వేసుకొని కూడా కలుపుకోవాలి. అలా అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది అంటే పచ్చి నూనెతో కలుపుతూ ఉంటారండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి, కలుపుకోవాలి. ఒకసారి మీరైతే కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త మామిడికాయలు కదండి, చాలా బాగుంటుంది పచ్చడి, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. బాయ్.